రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత పశ్చిమ బెంగాల్, దక్షిణ ఛత్తీస్గఢ్ మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాబోయే 48 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి ఈదురుగాలులు కొనసాగిస్తున్నానంటూ హెచ్చరిక జారీ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు చెప్పండి. రైట్ మాన్స రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో దీని ప్రభావం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో, అలాగే దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. అటు సముద్ర తీరం వెంబడి కోస్తా జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు పారాదీప్నకు తూర్పు ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైన నేపథ్యంలో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇటు దక్షిణ కోస్తాలో కూడా కొన్ని చోట్ల భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలపడంతో గాలులు వీటితో పాటు వేగంగా గాలులు వీస్తాయని, దానివల్లనే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఇటు నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వారం రోజుల పాటు పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. ఇటు కోస్తా ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు ఐఎండీ ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసింది. అటు తెలంగాణలో నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించాయి. ఇటు ఈ రోజు తెలంగాణలో అన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. సాధారణ ఉష్ణోగ్రత కంటే 5 నుంచి 7 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ బులెటిన్ అయితే విడుదల చేసింది. మానస. ఓకే, థ్యాంక్ యూ వాసుబాబు. తాజాగా లిక్కర్ కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు A1 కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు A31 ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. విజయవాడ జిల్లా జైలు నుంచి ఈ నిందితులను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ చేపట్టనున్నారు. ఏసీబీ కోర్టు అనుమతితో 2 రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సిట్ అధికారులు నిందితులను విచారించనున్నారు. తాజాగా లిక్కర్ కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు A1 కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు A31 ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. విజయవాడ జిల్లా జైలు నుంచి ఈ నిందితులను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ చేపట్టనున్నారు. ఏసీబీ కోర్టు అనుమతితో 2 రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సిట్ అధికారులు నిందితులను విచారించనున్నారు. ఈ విచారణ సిట్ కార్యాలయంలోనే జరుగుతుంది. ఈ రోజు ఉదయం విజయవాడ జైలు వద్ద నిందితులను స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు వైద్య పరీక్షల అనంతరం నేరుగా కస్టడీ విచారణకు తరలించారు. లిక్కర్ కేసులో నిందితులపై ఇప్పటికే పలు
మలుపులు తిరిగిన నేపథ్యంలో ఈ కస్టడీ విచారణలో కొంత విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. రైట్ మనసా, ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులైన మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులైన నలుగురిని సిట్ కస్టడీ తీసుకుంది. ఐటీ శాఖ మాజీ సలహాదారుగా పనిచేసి అలాగే ఈ ఏపీ లిక్కర్ కుంభకోణం మొత్తానికి కింగ్ పిన్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకేశ్వర రెడ్డి, అలాగే సీఎంఓ మాజీ కార్యదర్శి, అలాగే విశ్రాంత ఐఏఎస్ అధికారి అయిన కె ధనంజయ రెడ్డి, అలాగే జగన్ ఓఎస్టీగా పనిచేసిన పి కృష్ణమోహన్ రెడ్డి, అలాగే భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గా పనిచేసి జీవితకాలం డైరెక్టర్ గా గోవిందప్ప బాలాజీలను విజయవాడ జైలు నుంచి ఈ రోజు అధికారులు సిట్ కస్టడీకి అయితే తీసుకున్నారు. జైలు నుంచి ఆరోగ్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం కూడా సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ విచారణ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. మొత్తం మీద మద్యం కుంభకోణం కేసులో ఈ నలుగురిని 2 రోజుల పాటు సిట్ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానం నిన్న గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్ర శనివారాలు ఈ రోజు నుంచి రేపు ఈ 2 రోజుల పాటు వారి విచారణ కొనసాగుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ నలుగురిని కస్టడీలో విచారించేందుకు అనుమతి ఇచ్చింది కోర్టు. కుంభకోణంలో అసలు ఈ మద్యం కుంభకోణం మొత్తం ఎంత మేర జరిగింది, అధికారులు ఇప్పటి వరకు అయితే సుమారుగా 2,000 నుంచి 3,000 కోట్లు 4,000 కోట్లు అంటారు, అంతకు మించి కూడా ఉండొచ్చు అని చెప్పి భావిస్తున్న పరిస్థితి. ఈ మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగింది, అలాగే ఈ మద్యం కుంభకోణంలో డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి, ముఖ్యంగా ఈ డబ్బులు అనేటి అంతిమంగా ఈ డబ్బులు చివరికి ఎవరి చేతిలోకి వెళ్ళాయి, అలాగే ఈ ప్రశ్న చాలా ప్రశ్నలు ఇవన్నిటి కూడా ఇప్పటికే ప్రిపేర్ అయి ఉన్నారు అధికారులు. ఆ మొత్తానికి అసలు ఈ బిగ్ బాస్ కు అంటే బిగ్ బాస్ అంటే ఇక్కడ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన సతీమణి భారతి వీళ్ళ పాత్ర ఎంత ఉంది అని కూడా ఈ దర్యాప్తులో కీలక ప్రశ్నలైతే ఈ నలుగురిని సంధించే అవకాశం ఉంది. అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న ప్రకారమే అధికారులు అందరూ కూడా సిట్ అధికారులు వాళ్ళని ఎటువంటి ప్రశ్నలు వేయాలి, అలాగే ముందుగా కొంత సాక్ష్యాలు అంటే ఏదైతే వాళ్ళు సహకరించకపోతే విచారణకు సహకరించకపోయినప్పుడు ఈ సాక్ష్యాలు చూపించి అంటే ఈ డబ్బులు ట్రాన్సాక్షన్ కానీ ఇప్పటికే కొంత సమాచారం సేకరించి ఉన్నారు కాబట్టి అధికారులు ఎన్ని చూపించి ఇది మీ ద్వారానే వెళ్ళింది మరి దీనికి సమాధానం అని చెప్పి వాళ్ళని నిలదీసే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం కూడా ఈ డబ్బులు ప్రధానంగా రాజకేశ్వరికి సంబంధించిన డిస్టిలరీస్ ఉన్నాయి, ఏ తెరువున్న డిస్టిలరీస్ ఉన్నాయి, ఆ డిస్టిలరీస్ నుంచి వచ్చిన మద్యం కావచ్చు, అలాగే ప్రభుత్వం గతంలో ప్రభుత్వమే నేరుగా కూడా మద్యం అమ్మింది, అలా ఈ ప్రభుత్వానికి సంబంధం లేకుండా డబ్బులు ఎవరైతే ఇస్తారో నేరుగా డిస్టిలరీస్ కి డబ్బులు వెళ్ళడం, రాజకేశ్వర రెడ్డి కూడా ఈ డబ్బుల వ్యవహారాన్ని కూడా ప్రధానంగా చూస్తానని చెప్పాడు. మొదట సంతరించుకుంది. అలాగే ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని కూడా విచారించారు. అసలు ఈ కేసు అంతా కూడా మొదట విజయసాయి రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం, విజయసాయి ఇచ్చిన సాక్ష్యం ఆధారంగానే ఈ కేసులు అయితే ఈ మద్యం కుంభకోణం కేసు మొదలైందని చెప్పవచ్చు. అనంతరం కూడా అనేక మందికి నోటీసులు జారీ చేయడం, కొందరు ఈ నోటీసులకు ప్రతిస్పందించకపోవడంతో వారి మీద లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం, రాజకేశ్వర రెడ్డిని చెన్నైలోని ఎయిర్పోర్ట్ నుంచి పట్టుకురావడం, అలాగే గోవిందప్పని ఇటు కర్ణాటకలో ఒక రిసార్ట్స్ అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఆయన పట్టుకురావడం, అనంతరం కూడా వీళ్ళందరినీ కోర్టులో హాజరుపరచడం. ఇప్పుడు ఈ రోజు ఏదైతే సిట్ ఈ రోజు కస్టడీలో చాలా విషయాలు మరిన్ని పేర్లు అంటే ఇప్పటి వరకు ఈ మద్యం కుంభకోణం కేసులో సుమారుగా 30 నుంచి 35 పేర్ల వరకు చేర్చున్నారు. అలాగే ఈ రోజు విచారణ అనంతరం వారిచ్చే వాంగ్మూలం ఆధారంగా మరిన్ని పేర్లు కూడా చేర్చే అవకాశం ఉంది. అలాగే దీంట్లో ఎవరైనా ప్రభుత్వ అధికారులు పేర్లు చేరుస్తారా, లేదంటే మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పేరు కూడా దీంట్లో చేర్చే అవకాశం లేకపోలేదు, భారతీ పేరు కూడా చేర్చే అవకాశం కూడా లేకుండా పోలేదు. ఎందుకంటే వీరంతా కూడా ఇప్పటికే టీడీపీ ఒక సంకేతం ఇస్తుంది, ఇప్పటికే ఈ లిక్కర్ కుంభకోణం చాలా పెద్దది, దీంట్లో ఎవరు తప్పించుకోలేరని చెప్పి నిన్న మహానాడు సభల్లో కావచ్చు, లేదంటే అనేక చోట్ల కూడా టీడీపీకి సంబంధించిన కీలక నేతలు లోకేష్ నేరుగా మాట్లాడుతున్నారు, అలాగే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది అని చెప్పి ఇప్పటికే ఊహాగానాలు అందుకుంటున్న వేళ జగన్మోహన్ రెడ్డిని ఏ కేసుల్లో అరెస్ట్ చేస్తారని చెప్పి కొంత సంశయాత్మకం ఉన్నప్పటికీ ఈ మద్యం కుంభకోణంలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పాత్ర, జగన్మోహన్ రెడ్డిని నేరుగా తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే ఆయన ఎదుర్కొంటున్న కేసులు కూడా తిరుగుతుంటాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ మీద అనేక కేసులు కూడా తిరిగి స్టార్ట్ అయ్యని చెప్పొచ్చు. ఈ రోజు ముఖ్యంగా మద్యం కుంభకోణానికి సంబంధించి అనేక కీలక విషయాలు కూడా రాబట్టే అవకాశం ఉంది సిట్ అధికారులు. ఓకే, థ్యాంక్ యూ విద్యాసాగర్.